వస్తూ ఉంటాయి. మెయిన్స్ లో కూడా జనరల్ గా లాస్ట్ ఇయర్ కట్ ఏంటంటే 100 నుంచి 110 చదువుకున్నందుకు కూడా 94% ఉంది. 94% అంటే లాస్ట్ టైం 93.2 అనేది జనరల్ లో క్వాలిఫై. జనరల్ లో క్వాలిఫై రావాలంటే 93 రావాలి. 93 పాయింట్స్ రావాలి అంటే మనకి జేఈ మెయిన్స్ లో 300 కి ఆల్మోస్ట్ 110 మార్క్స్ రావాలి. అదే ఓబీసీ వాళ్ళైతే ఎంతగా 90 మార్క్స్ రావాలి. వాళ్ళ కూడా లాస్ట్ టైం 89% దాకా ఉన్నాయి. 88-89% ఓబీసీలోనే జనరల్ క్వాలిఫై. వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి మార్క్స్ తెచ్చుకోవడము లేదా బెటర్ మార్క్స్ తెచ్చుకోవడం అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదండి. క్వశ్చన్ పేపర్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడగండి. క్వాలిఫై ఎందుకంటే దాంట్లో నెగిటివ్ కోడింగ్ ఉండదు కాబట్టి 160కి ర్యాండమ్ గా రాసిన 40 బిట్స్ కరెక్ట్ అవుతాయి. అదేవిధంగా మనకి గ్రూప్ లో ఉన్న 25% యాడ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ క్వాలిఫైయింగ్ అవుతారు. దాంట్లో కూడా బెటర్ గా 1000 లోపు లేదా 500 లోపు లేదా 1500 5000 లోపు లేదా 10,000 మీద మంచి ర్యాంక్ రావాలన్నా ఈ మెయిన్స్ లో పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తేనే అక్కడ మనకి ఎంసెట్ లో కానీ అదేవిధంగా అక్కడ క్వాలిఫై దానికి అడ్వాన్స్ గా సెలెక్ట్ అవుతారు. ఆల్మోస్ట్ ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ఫస్ట్ ఇయర్లో మార్క్స్ అనేవి అప్గ్రేడ్ ఉన్నా కానీ ఇప్పుడు వరకు అయితే మన ఫస్ట్ యూనిట్ టెస్ట్లో అయితే కంపేర్ టు మిగతా క్యాంపస్లో పోల్చుకుంటే కానీ కొంచెం బెటర్గానే ఉన్నారు. అదేవిధంగా నిన్న జరిగిన ఎగ్జామ్లో కూడా కొంచెం పేపరు కెమిస్ట్రీ ఆడపిల్లలు ఎట్లా ఉంటుంది అంటే 3 సబ్జెక్టులో ముందు కెమిస్ట్రీ చేస్తారు. ఆ కెమిస్ట్రీ కనుక ఈజీగా అనిపిస్తే కనుక మ్యాథ్స్ ఫిజిక్స్లో కూడా ఆటోమేటిక్గా అప్లో వెళ్ళిపోయిందండి.